హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిట్లమద మొక్క గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఏదైనా మొక్క గురించి, పువ్వు గురించి లేదా పండ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసిన సజెషన్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. మన శరీరంలో కణతులు, గడ్డలు, ట్యూమర్స్ వంటి సమస్యలు తలెత్తడం సహజం. ఇవి తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ కణతులు సాధారణ కణతులు లేదా క్యాన్సర్ కణతులో తెలియక చాలామంది కంగారు పడుతుంటారు. కణతులు, గడ్డలు శరీరంలో ఏ భాగంలోనైనా తలెత్తే అవకాశం ఉంది. శరీరంలో ఏర్పడే ఈ కణతులను ఆయుర్వేద చిట్కా ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను మనం చిట్లమద తీగ చెట్టును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ తీగ ఎక్కువగా పొలాల దగ్గర, చేల కంచెలకు, రోడ్ల పక్కన చెట్లకు అల్లుకొని పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్కను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఈ ఆకును తుంచినప్పుడు చిటపట అనే శబ్దం వస్తుంది కనుక దీనిని చిటపట ఆకు అని కూడా అంటారు. దీనిని సంస్కృతంలో సుఖ జింహ అని పిలుస్తారు. ఈ తీగ ఆకులు చాలా పెలుసుగా ఉంటాయి. ఈ ఆకులు కొద్దిగా ఉప్పు, కొద్దిగా తీపి రుచిని కూడా కలిగి ఉంటాయి. ఈ చిట్లమద యొక్క కొన్ని ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కణతులను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది. కణతులతో, గడ్డలతో బాధపడేవారు రోజు 3 చిట్లమద ఆకులను, ఒక చిన్న బెల్లం ముక్కను, ఒక మిరియం గింజను కలిపి తినాలి. ఇలా క్రమం తప్పకుండా 20 నుండి రోజుల పాటు మీరు తీసుకున్నట్లయితే, ఒకవేళ కణతులు పెద్దగా ఉంటే 2 నెలల పాటు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల కణతులు, గడ్డలు కరిగిపోతాయి. క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో ఇతర భాగాల్లో కణతులు కూడా రాకుండా ఉండటానికి సహాయపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.